సరే ఎవరు గెలిస్తే బాగుంటది ముఖ్యమంత్రి? జగన్ గారు అండి. జగన్ గారు. జగన్ గారు. జగన్ గారు నేను పట్టుకుంటాను. జగన్ గారు రావాలి బాబా. ఎందుకని జగన్ గారు? మాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడండి. మరి ఎలాంటి మంచి చేయట్లేదు జనాలకి అని అంటున్నారు. అందరూ అని కూడా అంటారు, అందరూ బాగానే చేస్తున్నాడు జగన్. మీకు ఏమైనా చేశారా మంచి? మంచిగా చేశారు. ఏం చేశారు? పింఛన్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. ఇంకా మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? వాలంటీర్లు వచ్చేస్తున్నారు? వాలంటీర్లు వస్తున్నారండి. వాలంటీర్లు మంచిగా చూసుకుంటారు మరి మిమ్మల్ని? బాగానే చూసుకుంటున్నారండి. అసలు వాలంటీర్లు పెట్టడం మంచిదేనా మరి? మంచిదండి. వాలంటీర్లు లంచాలు అడుగుతున్నారంట. మా దగ్గర ఏమి రూపాయి తీసుకోరండి. ఎప్పుడు అడగలేదా? ఎప్పుడు అడగలేదండి. ఎప్పుడు రూపాయి అడగలేండి వాలంటీర్లు. అలాంటిది ఏం లేదు మీకు? అలాంటిది ఏమి లేదండి. లేదు. మరి చంద్రబాబు గారు అన్నారు నన్ను గెలిపించండి, ఇంతకన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటారు. నేను ఎవరికి ఏమండి జగన్కే తప్ప ఇంకెవరికి వేయము. ₹1 ఇస్తానన్నా ఎవరికి వేయము, జగన్కే వేస్తాం. జగన్ గారికే. చంద్రబాబు గారు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ కూడా పెడతా అన్నారు. మాకు ఫ్రీ వద్దు, ఏమి వద్దు. మాకు అసలు ఏమొద్దు. మాకు జగన్ తప్ప ఇంకా రెండో వాళ్ళకి ఏమండి ఓటు. ఎందుకని అంత ప్రేమ మీకు? ఎందుకని ఏంటి, ఆయన బాగా చేస్తున్నాడండి మాకు. అది మరి మీకు ఎమ్మెల్యే గారు తెలుసా? ఎక్కడ? భీమవరం అండి. తెలుసండి. ఎప్పుడైనా వచ్చారు? 3 సార్లు వచ్చారండి. వచ్చి సమస్యలు తెలుసుకోవటం కానీ అన్ని చెప్పామండి మేము. మీరు చెప్పారా? మేము చెప్పామండి. మాకు బాగా మంచిగా చేస్తున్నారండి జగన్ గారు అని చెప్పామండి. అంటే ఇప్పుడు మీరు జగన్ గారి గురించి చెప్తా అంటున్నారు కదా ఫోన్లోనే, ఎందుకని అంత ప్రేమ మీకు? సబ్జెక్ట్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది. మీరు వినోద్ ఒప్పుకుంటే కనుక జగన్ గారితో హార్ట్ఫుల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. హార్ట్ఫుల్ గా మాట్లాడండి. అంటే ఎలాంటి మంచి చేస్తున్నారు, లేదంటే గవర్నమెంట్ మారితే బాగుంటది అనుకుంటున్నారా? గవర్నమెంట్ మారితే బాగోదు. దానికి 3 ఏళ్ళు కూడా ఆయన పరిపాలన సీఎంగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకనండి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక సైకో పాలన చేస్తున్నాడు జగన్ అని అడుగుతున్నారు. మరి మంచి వాళ్ళు ఎప్పుడు సొసైటీ పిచ్చి వాళ్ళనే కనిపిస్తారండి. జగన్ అన్న పేదల గుండె చప్పుడు. పేదవాడి కోసం ఆలోచిస్తున్నాడు, తన కోసం ఆలోచించలేదు. ఒకప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో చదువు నిల్లు ఉండదు. అందరూ కూడా స్కూల్లో పంపించాలంటే ఇంగ్లీష్ మీడియం వెళ్ళాలంటే ఉండేది కాదు. తెలుగులోనే చదువుకునేవారు. ఆయన కూతుర్ని అవుట్ ఆఫ్ కంట్రీలో ఇంగ్లీష్ లో ఎక్కడ చదివిస్తున్నాడో అదే ఇంగ్లీష్ పిల్లలందరికి ఇవ్వాలని చెప్పేసి ఆయన చదువు కోసం ఆయన కేర్ చేశాడు. పిల్లలందరూ కూడా కొంతమంది చదివించలేక పన్నుకు పంపిస్తారని చెప్పేసి పన్ను కూడా వద్దని చెప్పేసి అమ్మఒడి పథకం పెట్టి అట్లా సపోర్ట్ చేస్తుంది పేరెంట్స్. అవును, కాకపోతే మరి ఇలా బ్యాగుల పేర్లు చెప్పి బడుల పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు జగన్ అని అడుగుతున్నారు కదా. మరి చెప్తున్నాను కదండి, మంచివాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి నచ్చడం అని మంచి పని చేసేది నచ్చడండి. వాళ్ళకి చీటింగ్ చేస్తే తప్పకుండా మంచివారు అంటే ఇప్పుడు అంటే రియాలిటీ హీరో ఎలా ఉంటారంటే జగన్ లో చూసానండి. జగన్ పెద్ద ఫ్యాన్ ని ఆయన హాస్పిటల్ గా నేను బ్లెస్ చేస్తాను. ఒక బ్రదర్ గా, ఒక ఫాదర్ గా ఆయన ఒక గాడ్ అమ్మట ఆంధ్రప్రదేశ్ ఒక గాడ్ అమ్మారంటే ఒక దేవుడు ఉందండి ఆయన జగన్ గారే. ఎందుకంటే ప్రతి పేదవాడి కష్టం చూస్తున్నాడు. ప్రతి పేదవాడికి పరిపాలన అందించాలి, దగ్గరికి వెళ్ళాలి. ఒకప్పుడు ముస్లిం వాళ్ళు కూడా లేకపోతే మంచి మీద ఉంటే అంత పెన్షన్ వచ్చేది కదా, పట్టుకొచ్చి ఇచ్చేసేటట్టు చేస్తున్నారు. రేషన్ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, అన్ని మంచిగా చేస్తున్నారు. ఆయనకి 3 ఏళ్ళు కూడా ఆయన సీఎం గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే కాకపోతే ఒకప్పుడు నేను బాధపడుతూ ఉండేది, అదే ఇండియా మారట్లేదు, ఇండియాలో ఎక్కువ ఇట్లా పేదవాడు పేదవాళ్ళనే ఉంటాడు, పిల్లవాడు ఉండాలనే ఉంటాడు, ఎప్పుడు మారుతుంది ఇది అని చెప్పేసి అనుకుంటున్నాను. నా వల్ల అవ్వదు. నేను ఎందుకు పనికిరాని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని అని నా వల్ల అవ్వదు. కానీ అవన్నీ ఎవరు పిలిపించి చేస్తారో మనకు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఆయన జగన్ పిలిపించి చేస్తారు. జగన్ గారు చేశారంటారా? అయితే తప్పకుండా చేశారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి చదువు ఇచ్చారు. అవునండి, ప్రతి ఒక్కరికి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరికి చదువుకుంటారో లైఫ్ లో వాళ్ళు ఎవరి కాలం వాళ్ళు నిలబడతారు. అందరూ అంటున్నారు ఇలా మరి పథకాలు ఇస్తే సరిపోతుందా, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, కంపెనీస్ కావాలి, ఉద్యోగాలు కావాలని, రోడ్లు వేయాలని అడుగుతున్నారు కదా. రోడ్లు వేస్తున్నారండి. మరి ట్రాఫిక్ హెవీ అయిపోయి పద్దాక రోడ్లు పోతూ ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన రోడ్లకు కూర్చుంటాడే ఎంత కాదు కదా. తర్వాత వచ్చేసి పరిపాలన బాగుండదు అనుకోవడం మాత్రం చెప్తున్నాను కదండి, మంచి వాళ్ళకి చెప్పి నిందలు పడుతూనే ఉంది. చెట్లు పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అన్నట్టు ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి ఆయన నిందలు వస్తూ ఉంటాయి. అదే ఎక్కడి నుండి మాట్లాడుతున్నారా అక్క గారు మీరు? విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. విశాఖపట్నం నుండి. విశాఖపట్నం నుండి ఫోన్లో మా మాటిని ఫోన్లో మాట్లాడదాం జగన్ గురించి అనుకున్నారు. పూర్తిగా ఒకవేళ ఆయనకి కలిసి అవకాశం వచ్చి తప్పకుండా కలవాలనుకున్నా, కానీ కలవకపోయినా ప్రతి
రోజు గాడికి ఒకటి ప్రేర్ చేసుకుంటాను. నేను క్రిస్టియన్ని. జగన్ అన్నకి 100 కూడా సీఎం గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మరి చంద్రబాబు గారు అన్నారు మరి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎంతకన్నా ఎక్కువ మంచి పథకాలు పెట్టి ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు. మరి ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తా అంటున్నారు కదా. ఎవరిని ఏం తీసుకుంటారండి? ఆయన జగన్ అన్న ఎవరికి ఎలా అభివృద్ధి చేయాలి, ఎవరికి ఎలా ఇవ్వాలి. చదువు చాలా, ప్రతి మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాంటి చదువు మంచి ఎడ్యుకేషన్ అందరికి ఇస్తున్నాడు. హ్యాండ్స్ ఆఫ్ జగన్ అన్నకి. రియల్ హీరో ఎవరైనా జగన్ అన్న. అందరికీ నటించడం వచ్చు, జగన్ అన్న గారికి నటించడం రాదు. ఓకే అక్కయ్య గారు, థ్యాంక్ యూ. ఆయన సింహం, ఎవరికి భయపడ్డు. టార్గెట్ రీచ్ అవుతారు. మరి ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు. ఆయన చేసుకుంటే చేసుకోనియండి, ఆయన సింహం ఎక్కడ గెలుస్తారు, ఆయన గెలుస్తారంటారు ఖచ్చితంగా. మాలాంటి బ్లెస్సింగ్స్ జగన్ కి ఎప్పుడూ ఉంటాయి. ఓకే అక్కయ్య గారు, థ్యాంక్ యూ. నేను జగన్ గారి వల్ల 1 రూపాయి కూడా నాకు ఇన్కమ్ లేదు. నాకు మంచి చేస్తేనే జగన్ అన్న గెలవాలని అనుకోవడం లేదు. ఆయన అందరికీ మంచిగా చేస్తున్నాడు. ఓకే ఓకే. జగన్ అన్న మీరు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని, 100 కూడా మీరే సీఎం గా పరిపాలన చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అక్కయ్య గారు, థ్యాంక్ యూ.